హాయ్ అండి. ఈరోజు చికెన్ కర్రీ ప్రిపేర్ చేసుకుందాం. చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. మూకుడు పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకుని ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఫోర్ మిర్చి వేసుకున్నానండి. వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయినాక ఇలా ఫ్రై అయితేనే కొంచెం గ్రేవీ మంచిగా వస్తుందండి. పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. నేను ఇంట్లోనే రెడీ చేసి పెట్టుకున్న మసాలాను వేస్తున్నానండి. ఇది అల్లం వెల్లుల్లిపాయ గసగసాలు జీడిపప్పు కొబ్బరి వేసి చేశానండి. ఈ మసాలా వేస్తే గ్రేవీ కూడా చాలా బాగుంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది చికెన్ కర్రీ కూడా. మీరు కూడా ట్రై చేయండి. ఇలా పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఆ తర్వాత శుభ్రం చేసి పెట్టుకున్న చికెన్ తీసి దాంట్లో వేసుకుని బాగా కలుపుకోవాలి. ఒక 5 మినిట్స్ మూత పెట్టుకోవాలండి. ఇలా అవుతుంది. మూత పెట్టుకుని కొంచెం మగ్గనివ్వాలి. అంటే 50% వరకు ఉడికిపోద్ది మ్యాక్స్. ఇలా అయినాక సాల్ట్ వేసుకోవాలి. కొంచెం కొత్తిమీర, సాల్ట్, కల్లుప్పు, కర్రీకి సరిపడినంత సాల్ట్ వేసుకుని నేనైతే కల్లుప్పు వేస్తున్నానండి. కారం 2 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలండి. వేసుకుని కలుపుకోవాలి. ఒకసారి కలుపుకుంటే ఆ మసాలా అంతా చికెన్కి పట్టాలి. ఉప్పు కారం అంతా కూడా. మనం ఇప్పుడు చికెన్ మసాలా కూడా వేసుకోవాలండి. 1 టేబుల్ స్పూన్ వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కర్రీకి సరిపడా వాటర్ వేసుకుని గ్రేవీ వచ్చేటట్టుగా వాటర్ సరిపడినంత వేసుకుని కలుపుకోవాలి. ఈ విధంగా ఒకసారి పెద్ద మంట మీద పెట్టుకుని బాయిల్ అయినాక సిమ్లో పెట్టుకోవాలండి. ఇలా ఉడుకుతుంది. తర్వాత సిమ్లో పెట్టేసుకోవాలి. ఇలాగా రెడీ అయిపోతుంది కర్రీ. 5 మినిట్స్లో 10 మినిట్స్లో రెడీ అయిపోతుంది. ఇలా గ్రేవీ ఇలా చక్కగా వస్తుందండి గ్రేవీ. ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుందాం. ఎంతో టేస్టీగా ఎంతో సాఫ్ట్గా చికెన్ అంతా సాఫ్ట్గా ఉడికిపోద్దండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.